హాయ్ అండి, నేను మీ బింబిసారుణ్ణి. బింబిసార సినిమాలో నా పాత్ర ఎంత ముఖ్యం, అలాగే ఇంకొక పాత్ర ఉందండి, మనందరికీ బాగా నచ్చిన పాత్ర సార్వరి. ఆ పాత్ర పోషించిన శ్రీదేవి. హాయ్ తల్లి, హౌ ఆర్ యూ? I'm fine. గుడ్. విల్ హావ్ అ స్మాల్ చిట్ చాట్, అ క్యాండిడ్ చాట్ విత్ శ్రీదేవి. అమ్మా, ఈ సినిమా చేసినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎలా అనిపించింది సినిమా చేస్తుంటే? చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా యూ వాంట్ షేర్ ఎనీ ఎక్స్పీరియన్సెస్? నీకు గుర్తుందా రోప్ కట్టారు, రోప్ కట్టే అది ఫస్ట్ టైం నువ్వు చేసింది రోప్ కడదాం? ఎలా అనిపించింది ఆ రోప్ కట్టినప్పుడు? చాలా భయం అనిపించింది కానీ చేశాను. అదే గాల్లో ఎగిరినట్టుందా? డిడ్ యూ ఎంజాయ్ ఇట్? వెరీ గుడ్. తర్వాత నాకు ఇంకో డౌట్, నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్గా యూ బిన్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ యాక్చువల్లీ చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్కి నువ్వు ఒక రోల్ మోడల్గా ఉన్నావు ఇప్పుడు. అసలు యాక్టింగ్ని స్కూల్స్ని చదువుకోవాలి కదా మనం, చదువుకోకపోతే ఎలా? ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు రెండింటిని? సపరేట్ క్లాసెస్. అంటే ఎలా సపరేట్ క్లాసెస్ అంటే? సపరేట్ క్లాసెస్ అంటే ట్యూషన్సేనా? మరి స్కూల్కి వెళ్ళకపోతే మళ్ళీ అటెండెన్స్ కూడా ప్రాబ్లం అవుతుందా? అవుతుందా? అప్పుడు ఏం చేశారు? లీవ్ లెటర్ ఇచ్చేయాలి. లీవ్ లెటర్. ప్రిన్సిపల్కి చాక్లెట్లు ఇవ్వడాలు, టీచర్కి బ్రైబింగ్ చేయడం అలాంటివి లేవా? లీవ్ లెటర్ ఇచ్చేసి నువ్వు ఇంట్లోనే చదువుతున్నావు. ఓకే ఓకే. ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నావా లేకపోతే సినిమాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నావా? బాగా చదువుతున్నా. ఎంత వస్తాయి మార్క్స్ మనకి? 100. వామ్మో, 100 వస్తుందా? నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పనా. చిన్నప్పుడు నేను 6th క్లాస్లో బాలగోపాల్ అనే సినిమా చేశాను చైల్డ్ యాక్టర్గా చేసినప్పుడు మా బాబాయ్ గారు బాలకృష్ణ గారు తెలిసి ఉంటారు, ఆయన నన్ను చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం చేశారు. ఫుల్ ఎంజాయ్ చేసేవాడిని, ఫుల్గా ఎంజాయ్ చేసేవాడిని. నాకు కోక్ ఇస్తేనే నేను షూటింగ్ చేస్తాను, లేకపోతే చాక్లెట్ ఇస్తేనే షూటింగ్ చేస్తాను. అవన్నీ నువ్వు చేయలేదని నాకు తెలుసు. యు హావ్ బీన్ అ రియల్లీ గుడ్ గర్ల్. అయిపోయిన తర్వాత షూటింగ్ అయిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చేసాను. ఫినిష్, స్టడీస్ గాన్. లిటరలీ పాస్ మార్క్స్ అప్పట్లో మాకు 45 వస్తే పాస్, 100కి 46, 47 అలా పాస్ అయ్యా. సో చదువు మొత్తం పోయింది, బట్ గుడ్, నువ్వు 100కి 100 తెచ్చుకుంటున్నావు. అండ్ నీ గురించి స్పెషల్గా కొన్ని మెన్షన్స్ చేయాలమ్మా సినిమాలో. ఎందుకంటే నైట్ గుర్తుందా మన ధనవంతరి ఎపిసోడ్ చేస్తున్నప్పుడు, నైట్ ఎవ్రీ డే ఫర్ 10 days నైట్ షూటింగ్ చేసాం. అండ్ నీలో ఐ హ్యావ్ నాట్ సీన్ ఎ సింగిల్ డే నాకు నిద్ర వస్తుంది. అది ఎలా మేనేజ్ చేసావు? అసలు నిద్ర లేకుండా అసలు ఎలా మేనేజ్ చేసుకోగలిగావాలా? నేను ప్యాకప్ చెప్పగానే కార్లోకి వెళ్ళి పనుకుంటా, దాని తర్వాత ఏం పనుకోను. ఇంకా ఫుల్ పడుకుంటామే మళ్ళీ షూటింగ్ వచ్చేదాకా. ఫస్ట్ టైం నేను 2 క్యారెక్టర్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఫన్నీగా ఆడుకున్నాను. ప్రకాష్ రాజ్ తాతయ్యతో, బన్నీ తాతయ్యతో కూడా, ఇద్దరితో నేను చాలా హ్యాపీగా సరదాగా ఆడుకున్నాను. బట్ గ్రేట్, నువ్వు అసలు నిజంగా ఐ లవ్ యువర్ డెడికేషన్. థ్యాంక్ యూ సార్. రోప్ పెట్టుకొని అలా నాకు తెలుసు ఒక 7 షాట్స్ చేసావా రోప్ మీద? అది కూడా నైట్ ఎన్ని గంటలకి? ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అట్ 3 AM. 3 AMకి రోప్ కట్టి నేను అలా ఎగరేస్తుంటే నాకే అసలు నాకు చాలా బాధ వేసింది. నేను మాస్టర్తో కూడా చెప్పాను, మాస్టర్ పాపను వదిలేని ఏంటంటే టార్చరు, కొంచెం ఏదో కట్ షాట్ చేద్దామేమో అనిపించింది. బట్ ఐ వుడ్ లవ్ యువర్ డెడికేషన్. నువ్వు అసలు ఎక్కడ అమ్మ నొప్పి వస్తుందనో ఏంటిది 1 more చేయడం అనేది ఎక్కడ ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూడా నీ ఫేస్లో బాధ కానీ ఏమీ చూపించకుండా భలే చేసావు. హ్యాట్స్ ఆఫ్. సో ఐ జస్ట్ వాంట్ టు కంపేర్. అంటే నేను స్కూలింగ్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు నువ్వు స్కూలింగ్ చేస్తున్నావు. మా స్కూలింగ్ డేస్ ఎలా ఉండేదంటే, స్కూల్ బ్రేక్ ఇచ్చిన వెంటనే ఇంకా మేమందరం ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయి కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, అసలు క్రికెట్ అయితే గల్లీ క్రికెట్ ఆడేసేవాళ్ళం. ఎక్కడ పడితే అక్కడ క్రికెట్, సైకిల్స్ వేసుకొని ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోవడం, ఇవన్నీ చేసేవాళ్ళం. నువ్వేం చేస్తావు స్కూల్లో? బ్రేక్ ఇవ్వగానే ఎక్కడికి పంపివ్వరు, ఓన్లీ వాష్రూమ్కి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని తిన్న తర్వాత బెల్ మోగితే ఎవరైనా తింటే బయట నించోబెడతారు. అయ్యో, మళ్ళీ ఎక్కడ తినాలి? బయట తినాలి. బయట అంటే గ్లాస్ బయట తినాలి. అది గేమ్స్ ఏం ఆడరా? ఆడతారు. అంటే మాకు గేమ్స్ పీరియడ్ అలా ఉంటుంది. గేమ్స్ పీరియడ్ అప్పుడు గేమ్స్ ఆడాలి, అలా క్లాసెస్ అప్పుడు క్లాసెస్ అలా. అంతే.
ఏది ఫ్రెండ్స్ తో బయట కూర్చొని మాట్లాడతాలు లేకపోతే అలా మాట్లాడితే నేమ్స్ రాసేసి ప్రిన్సిపల్ మ్యామ్కి ఇస్తే మ్యామ్ కొడుతుంది. అమ్మో బాగా స్ట్రిక్ట్ అనమాట మీ స్కూలు. ఇది కూడా రాక్ పేపర్ సీజర్స్ అని ఒకరి మీద ఒకరు పేపర్లు ఇసిరేసుకుంటాం బాల్స్ లాగా చేసుకొని అట్లా పేపర్స్ తీసుకుంటే మ్యామ్కి చెప్తారు. ఓ మీ ఫ్రెండ్స్ కూడా వెరీ బ్యాడ్ నాటీ ఫ్రెండ్స్. మీరు ఫ్రెండ్స్ అందరూ నాటీగా లేరు, అందరూ బాగా సీరియస్గా చదువుతారా? ఒక్క ఫ్రెండ్ మాత్రం బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండా? ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. మేము స్కూల్లో చదివేటప్పుడు టీచర్స్తో మా ఇంటరాక్షన్ చాలా బాగుండేది. అంటే దే యూస్ బి మోర్ లైక్ ఫ్రెండ్స్ అనమాట. మాకేమీ టీచర్ అలా భయం ఎక్కువ ఉండేది కాదు. టీచర్స్తో మేము ఓపెన్గా ఏదైనా అడిగేవాళ్ళం, వాళ్ళతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటుంది మీకు? ఇంటరాక్షన్ ఉంటుందా లేకపోతే ఈ రోజులు ఏం జరుగుతుంది? టీచర్స్ అంటే ఎక్కువ మాట్లాడారు, ఏదైనా క్లాసెస్లో డౌట్స్ ఉంటే అలా మాట్లాడతారు. మళ్ళీ ఈ మధ్య మనకి పాండమిక్ అదంతా వచ్చింది. సో హౌ డిడ్ యూ మేనేజ్ ఆన్లైన్ క్లాసెస్ అలాంటివి ఏమన్నా? స్కూల్లో మాకు ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి కదా, అందుకోసం మేము వాట్సాప్లో పంపిస్తారు, మేము దాన్ని చదువుకొని చేస్తాము. ఇంకా షూటింగ్ అండ్ స్కూల్ కూడా రెండు బ్యాలెన్స్ చేస్తున్నాం. సో మొత్తం వాట్సాపే, అన్ని వాట్సాపే? వాట్సాప్ కాదు, ఒక యాప్ ఉంది, అందులో ఏం యాప్ అది? స్కూల్ పేరెంట్ యాప్. ఓ వావ్. ఇంతకీ నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు తల్లి? ప్రిజం ఇంటర్నేషనల్. దట్స్ సో నైస్. స్కూలు ఇదంతా ఓకే, కొంచెంసేపు అది పక్కన పెడతాం. లెట్స్ ఎంజాయ్మెంట్. మేము సినిమా చూసే టైంలో, మేము ఆ రోజుల్లో సినిమా థియేటర్స్కి వెళ్ళే టైంలో సినిమాకి వెళ్ళాలంటే బుకింగ్స్ ఓపెన్ చేసేవారు. సినిమా థియేటర్ జస్ట్ షో బిఫోర్ మేము అందరం లైన్లో నుంచొని క్యూలో నుంచొని టికెట్ తీసుకొని ఫిజికల్గా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి కూర్చునేవాళ్ళం. ఇప్పుడు మీకు ఎలా ఉంది? నీకు హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ ఫిల్మ్స్? ఆన్లైన్లో డాడీ బుక్ చేస్తున్నారు, మేము ఇలా క్యూలో నిలబడట్లేదు. ఇంటర్వెల్లో ఏం చేస్తావు? పాప్కార్న్ అలా స్నాక్స్. సమోసా తినవా? సమోసా చాలా బాగుండేది తెలుసా. అసలు ఇంటర్వెల్ వచ్చిన వెంటనే వెళ్ళి సమోసా తినాలని అనిపించేది. తర్వాత మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? అన్న, అక్క, తమ్ముడు ఎవరైనా ఉన్నారా? ఏం చేస్తుంటారు? గోల బాగా చేస్తారా లేకపోతే చాలా సీరియస్గా ఉంటారా? ఇద్దరు చెల్లెలు ఉన్నారు. ఓ దట్స్ లవ్లీ. ఇద్దరు చెల్లెలు ఉన్నారు. ఏం చేస్తుంటారు చెల్లెలతోని? ఆడుకుంటూ. ఫైటింగా లేకపోతే ఆడుకుంటారా? ఆడుకుంటాం. నువ్వు గుడ్ సిస్టర్వా? ఆహా, అస్సలు వాళ్ళని ఏమను. అసలు నేను మా అక్క మా అన్న ఉండేవాళ్ళం ఇంట్లో. మామూలు రచ్చ కాదు. వీడియో గేమ్స్ ఆడుకునేటప్పుడు మా అక్క పొరపాటున ఆవిడ గెలిచినా లేకపోతే నేను గెలిచినా ఆవిడ రిమోట్ నేను లాగేసేవాడిని. ఇద్దరు లిటరల్ జుట్టులు పట్టేసుకుని మీరు ఏం చేయట్లేదా? ఏం తల్లి వాట్ ఇస్ దిస్? ఇంత గుడ్ గర్లా నువ్వు? కొంచెం నాటి పనులు చేయి. నాటి పనులు ఏం చేస్తావు చెప్పు? ఇంట్లో గడల మీద పెన్సిల్తో గీస్తూ ఉంటా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు కూడా టైం ట్రావెల్ చేసేసి నీతో ఆడుకోవాలనిపిస్తుంది. చేద్దామా? ఆర్ యు ఇంట్రెస్టెడ్? ఓకే దెన్ లెట్స్ గో బ్యాక్. జగత్ జజ్జరిక. అమ్మయ్యా, ఇప్పుడు ప్లే టైం అనమాట. మరి సీరియస్ టాక్ అంతా అయిపోయింది. సో లెట్స్ ప్లే. నీకు టంగ్ ట్విస్టర్స్ అంటే ఏంటో తెలుసా? తెలుసు కదా. నేను తెలుగులో అడుగుతాను, నువ్వు నన్ను ఇంగ్లీష్లో అడగాలి. గెలిచిన వాళ్ళకి ఏమి ఇస్తానో తెలుసా? చాక్లెట్. నీకు ఇష్టమా చాక్లెట్స్ అంటే? నాకు చాలా ఇష్టం. సో ఇవన్నీ నేనే గెలుచుకుంటా. రెడీ, స్టార్ట్ చేద్దాం. నేను తెలుగులో చెప్తా. 2 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు. నువ్వు తెలుగులోనే చెప్పు, నేను చెప్పిందే చెప్పు. 2 నల్ల మళ్ళీ చెప్తా, రేపు మళ్ళీ రిపీట్ చేస్తానే, జాగ్రత్తగా వినాలి. 2 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు. 2 ఎర్ర రాలీలు, 4 నల్ల రాలీలు. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు నువ్వు అడిగిన తర్వాత అప్పుడు ఇది ఇస్తా. అప్పుడు దాకా లేదు, ఇప్పుడు నువ్వు అడుగు. Seashell by the seashore. చాలా కష్టంగా ఉందమ్మా. సరే, ఈసారి ఇది నీది. 1. ఓకే, నువ్వు గెలిచావు కదూ, బింబిసారుడి మీద గెలిచావా? ఇప్పుడు నెక్స్ట్ అడుగుతాను, నువ్వు చెప్పలేవు చూడు. గదిలోన కందిపప్పు, గది కింద పందికొక్కు. గదిలోన కందిపప్పు, గది కింద పందికొక్కు. షిట్,
బల్లి. ఓకే తల్లి, నువ్వు గెలిచావు. నౌ యూ షూట్. కెన్ యూ క్యాన్ యాజ్ అ క్యానర్ క్యాన్ ఇది చెప్పండి చూద్దాం. కెన్ యూ క్యాన్ యాజ్ అ క్యాన్. నో. లేదా? అయ్యో, ఈసారి కూడా ఓడిపోయానా? సరే, మళ్ళీ నెక్స్ట్ వన్ కూడా నీకే. ఇది టంగ్ ట్విస్టర్స్ నాకు కొంచెం కష్టంగా ఉంది, కానీ నేను మిగతా వాటిలో తోపుని చూద్దాం. ఇప్పుడు రౌండ్ 2కి వెళ్దాం. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. నాకు బాగా జనరల్ నాలెడ్జ్ ఉంది. ఈ రౌండ్లో నేను గెలుస్తాను. నేను కొన్ని నిన్ను ప్రశ్నలు అడుగుతాను, నువ్వు నన్ను అడగాలి. ఓకే, డన్. దీంట్లో రాయి. ఇదిగో, ఇది నీకు, ఇది నాకు. రెడీయా? సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఆ కంట్రీ? సో గెలిచావు. నన్ను అడిగి ఇప్పుడు. ఇండియాకి ఇండిపెండెన్స్ ఏ ఇయర్లో వచ్చింది? ఈసారి మాత్రం నేను ఓటమిని ఒప్పుకోను. 1947 August 15th. ఇప్పుడు నా టర్న్. నీ ప్రశ్న అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా ప్రశ్న. మన నేషనల్ ఫ్లాగ్ తెలుసు కదా నీకు, ఆ కలర్స్ ఏంటో గుర్తిస్తావా? ఓకే, ఆ కలర్స్ ఏంటో రాసి చెప్పు. అదేంటి బ్లూ? అశోక్ చక్ర కలర్. సూపర్, టూ ఇంటెలిజెంట్. ఓకే తల్లి, లాస్ట్ అండ్ ద ఫైనల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఎవరు ఇదైతే వాళ్ళది ఆ చాక్లెట్. నో యూ షూట్ ద క్వశ్చన్. మూన్లో సెకండ్ లెగ్ ఎవరు పెట్టారు? ఫస్ట్ అయితే నీల్ ఆమ్స్ట్రాంగ్ పెట్టాడు. ఫస్ట్ దిగిన అతను నీల్ ఆమ్స్ట్రాంగ్. తనతో పాటు ఎవరు ఉంటాడు? బాగా ట్రిక్కీ క్వశ్చన్ అడిగేసావే. క్రిస్టఫర్ నోలన్. నో. ఏ భలే చెప్తావు. చెప్పనా? చెప్పు. నీల్ ఆమ్స్ట్రాంగ్. అవునా? ఎలా? ఫస్ట్ లెగ్ అతనే పెట్టాడు, సెకండ్ లెగ్ కూడా అతనే పెట్టాడు. ఓ, నువ్వు అడిగింది సెకండ్ లెగ్ ఎవరు పెట్టారనా? యు ఆర్ క్వైట్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. సో ఈసారి చాక్లెట్ కూడా నీదే. డన్. ఇప్పుడు మనం నాకు చాలా ఈజీ అయిన రౌండ్, నేను అసలు తోపి రౌండ్లో చూడు. ఆ రౌండ్ ఏంటో తెలుసా? డ్రాయింగ్. నీకు ఇష్టమా? మళ్ళీ అటంటే మనం వేరే రౌండ్ చేద్దాం. ఇష్టం లేదు. డ్రాయింగ్ ఇష్టం లేదా? అబ్బా, అటంటే సెకండ్ నేనే గెలుస్తాను. లెట్స్ స్టార్ట్ ద డ్రాయింగ్. డ్రా హౌస్. ఓకే. అదేంటి కిటికీయా? 2 కిటికీలు ఉన్నాయా? ఆహా, డిజైన్ కూడా గీస్తున్నావు. అబ్బా, చాలా సింపుల్గా గీసేసావు. సరే, ఓకే, ఇప్పుడు నువ్వు అడుగుదాను క్వశ్చన్. క్వీన్. ఏదే? క్వీనా? క్వీన్స్ గీన్లో ఎవరు గీస్తాం? సరే, లెట్ మీ ట్రై. క్వీన్ ఫేసా? క్వీన్ మొత్తమా? క్వీన్ ఫేస్. ఏంటి అంతలో వచ్చిందా? ఇంత భాగ్యస్తే ఇంతకంటే క్వీన్ ఎవరు ఉంటారు? ఎలిజబెత్ రాణి. సరే, ఓకే, ఈక్వల్ మార్క్స్. ఇప్పుడు నేను నిన్ను ద లాస్ట్ వన్, మళ్ళీ ఎవరు గెలుస్తారో చూద్దాం. ఈ గేమ్లో చాలా కష్టమైంది అడగాలి నిన్ను. ఏది పడితే అమ్మ ఏది చెప్పినా గీసేస్తుంది. డ్రా బటర్ఫ్లై.
ఓహో బ్యూటిఫుల్, చాలా బాగా చేసావు తల్లి, సూపర్. థ్యాంక్ సో హూ ఇస్ ద విన్నర్? శ్రీదేవి ఇస్ ద విన్నర్. ఇదిగో, సో ఇవన్నీ నీకే, తీసుకెళ్ళి ఎంజాయ్ చేసుకో, ఓకేనా? యా, లెట్స్ సే బాయ్ టు ఎవ్రీవన్. ఫస్ట్ నువ్వే చెప్పు. బాయ్. బాయ్.